ఈ ఒత్తిడి పిల్లల మీద క్రియేట్ చేయడం వల్ల వాళ్ళు ఎంత సబ్జెక్ట్ ఎర్న్ చేస్తున్నాం, ఎంత సబ్జెక్ట్ సంపాదిస్తున్నాం అనే దాని మీద నుండి కాన్సన్ట్రేషన్ పక్కకు తొలగిపోయి మనకి ఎంత ర్యాంక్ వస్తుంది అనే దాని మీదకి కాన్సన్ట్రేషన్ పెరిగిపోయింది. తల్లిదండ్రులు కూడా ఆఫీసుల్లో మాట్లాడుకుంటున్నప్పుడు మీ వాడి పర్సెంటేజ్ ఎంత, మా వాడి పర్సెంటేజ్ ఎంత అనే దాని మీద లెక్కలు వేసుకుంటూ ఒకవేళ కర్మగాలు ఎవరికైనా మార్కులు తక్కువ వస్తే ఈ వెధ ఉన్నాడండి పిజ్జా కావాలండి వీడికి, మార్కులు చూసారు ఎలాగొచ్చాయో అని వాళ్ళ పిల్లల్ని వాళ్లే ఇతరుల దగ్గర డీగ్రేడ్ చేసి మాట్లాడే తల్లిదండ్రుల సంఖ్య పెరిగిపోవటం వల్ల పిల్లలు ఏమనుకుంటున్నారంటే మా అమ్మా నాన్నలకు మేము ఏదో అన్యాయం చేసేసామన్న గిల్టీ ఫీలింగ్ తో చచ్చిపోతున్నారు. దీనికి కారణం ఎవరు చెప్పండి? తల్లిదండ్రులు. మార్కులు మాత్రమే జీవితం అన్నట్టుగా బోధించేటువంటి దౌర్భాగ్యపు విద్యా సంస్థలు. సో వాళ్ళ వల్ల ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తు అర్ధాంతరంగా ముగిసిపోతుంది. భావితరాలకు ప్రతీకలుగా నిలబడవలసినటువంటి పిల్లలు అర్ధాంతరంగా తనువు చాలించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. సో అన్నిటికంటే జీవం గొప్పదని మనకు తెలుసు. అన్నిటికంటే గొప్పదైన ప్రాణాన్ని, అన్నిటికంటే గొప్పదైన జీవాన్ని ఇలా అర్ధాంతరంగా ముగించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు.